ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. స్టోరీ ఏ స్టోరీ అసలు దేనికి సంబంధించింది? ఫ్యామిలీ అంటే శర్వానంద్ కామెడీ ఉన్నారా? ఫ్యామిలీ స్టోరీ మూవీ మామూలుగా లేదన్న. ఒక తండ్రి కొడుకు మధ్య ప్రేమ మామూలుగా లేదు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్, ఒక వాళ్ళ పేరెంట్స్కి కావాల్సిన ఎమోషన్స్ అన్ని పక్కాగా ఈ మూవీలో ఉన్నాయి. ఇప్పుడు దాకా చాలా గ్యాప్లో మూవీస్ రాలేదు, కానీ ఈ మూవీ చూసాక ఒక ఎమోషన్, ఒక లవ్, ఒక పేరెంట్స్కి, ఒక కొడుక్కి, తండ్రి తల్లికి కావాల్సిన ఎమోషన్ మాత్రం ఆ మూవీలో ఉన్నాయి. కామెడీ యాక్టర్స్ ఉన్నారు ఎవరన్నా? కామెడీ యాక్టర్ తమిళ కిషోర్ ఉన్నాడు. అతను యాక్షన్ లండన్లో తీశారు. మొత్తం బ్యాక్గ్రౌండ్, ఎమోషన్, మ్యూజిక్ ఎగ్జాక్ట్లీ మూవీకి కావాల్సిన సినిమా మొత్తం ఇందులో ఉంది. ఫైట్స్ ఉన్నాయా? ఫైట్స్ ఒక సింగిల్ ఫైటే ఉంది, అది కూడా బాగుంది. అసలు పేరు లవ్లీ పేరెంట్స్ ఎగ్జాక్ట్లీ బాగుంది, సూపర్. అంటే పిల్లగాల సెంటిమెంట్ అంటారా? ఫ్యామిలీ సెంటిమెంట్, పిల్లగాలు బాగుంది. అంటే ఇప్పుడున్న యూత్లు ఫ్యామిలీ పరంగా చూడటానికి బాగుంటుంది. పిల్లగాళ్ళని ఇద్దరిని కేరింగ్ తీసుకోవాలని కాన్సెప్ట్ చెప్పారంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా బాగుంది. ఫైట్స్ ఉన్నాయండి? ఫైట్స్ కన్నా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. లాస్ట్ క్లైమాక్స్ బాగుంది అంటున్నారు, నిజేనా? 5కి ఎంత రేట్ ఇస్తారు మీరు? 5కి ఎంత ఇయర్స్ అంటారు? 4 ఇయర్స్. బాగుందమ్మా సినిమా చూసా? బాగుంది. పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి పేరెంట్స్ బాధ అని చెప్పేసి ఈ మూవీలో ఫైనల్గా. అంటే పేరెంట్స్ పిల్లల్ని ఇద్దరిని పట్టించుకోవాలంటారా? పట్టించుకోవాలి. పేరెంట్స్ కాదు, పేరెంట్స్ పిల్లల్ని ఎంత బాధ్యతగా వహిస్తున్నారో పిల్లలు అర్థం చేసుకోవాలని. అర్థం చేసుకోవాలని ఫైనల్గా మూవీ బాగుంది. బాగుంది. అంటే అతను ఒరిజినల్ హీరో కొడుకుగా అంటే నిజమేనా? అవును, హీరో కొడుకు కాదు వచ్చిన. అయినా సరే ఇదంతా ఫైనల్గా ఒక ఫ్రెండ్ కోసం చేశారంటే నిజమేనా? ఫ్రెండ్ కోసం కూడా చేశారు. ఫ్యామిలీ చూడడానికి. కృతి శెట్టి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. ఫ్యామిలీ చూడాల్సిన చూడొచ్చు.